కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు. ఆస్తులు, అధికారం, అవినీతి, డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకృతం. రేవంత్ హామీలేమయ్యాయి? కిషన్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పుడు చర్చ జరగలేదు. లక్ష్మణ్. రాష్ట్రంలో రాజకీయ కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదని స్పష్టం చేశారు. ఆస్తులు, అధికారం, అవినీతి, డబ్బుల కోసం బీఆర్ఎస్లో గొడవలు జరుగుతున్నాయని, వాటితో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన విజయాలకు సంబంధించి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతం కాగా కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతం అయ్యిందని విమర్శించారు. వందలాది మంది బలిదానంతో తెలంగాణ సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికా? కరెక్టే, కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే. ఏందంటే దోచుకోవడానికా అన్నది ఓకే. మరి ఇప్పుడు ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం. మరి తెలంగాణ పేరు మీదనే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఇదే పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇలా అవతరణ దినోత్సవం కదా, మరి జరుపుకోవాలి కదా. కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ బయటికి వెళ్తాడా? వెళ్ళాడు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? కేటీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళన్నా బయటికి వెళ్తున్నారా? వీళ్ళు వెళ్తారా? ఎందుకంటే సిగ్గుతోని ఇప్పుడు ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరిస్తుంటే మేము అందరం చూడాలి, అధికారం మా చేతులు లేదు. అవన్నీ ఈగోలు పక్కకు పెట్టాలి. కేటీఆర్ పోయి డల్లాసుల ఇవాళ దేనికి డల్లాసుల రజతోత్సవ సభ, ఆవిర్భావ దినోత్సవ సభ అని చెప్పేసి డల్లాసుల పెట్టుకుండు. డల్లాసుల వాళ్ళకి చెప్తుండు ఇట్లా కొట్లాడినాము, అట్లా కొట్లాడినాము, తెలంగాణ తలసరి ఆదాయం ఇంత, ఇప్పుడు ఇట్లా అయింది, ఎట్లా అయిందని వాళ్ళకి చెప్తే నీకేమొస్తుంది? డల్లాసులో ఉన్న వాళ్ళకి చెప్తే ఏమొస్తుంది? డల్లాసులో ఉన్న వాళ్ళకి చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు డల్లాసులో ఈ ఆవిర్భావ సభలు పెట్టుకున్నందుకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. 100 కోట్లు అంటే ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? తెలంగాణ ప్రజలది. నువ్వు తెలంగాణలో సభలు పెట్టాల్సింది పోయి డల్లాసులో పెట్టినావు అంటే ఇప్పుడు డల్లాసులో నీకు బేస్ తయారు చేసుకున్నావు ఆల్రెడీ. నువ్వు 1000 ఎకరాల ఫామ్ హౌస్ అమెరికాలో కేటీఆర్కు, 1000 ఎకరాల ఫామ్ హౌజులు, దుబాయ్ బ్యాంక్ లాకర్ల డైమండ్లు, అమెరికాలో కేటీఆర్కు 1000 ఎకరాల ఎస్టేట్, దుబాయ్ బ్యాంక్ లాకర్లో కోట్ల విలువ చేసే డైమండ్స్, ఒక్కో డైమండ్ విలువ రూపాయలు 50 కోట్ల పైమాటే. రాష్ట్రంలో సువిశాలమైన ఫామ్ హౌజులు. నాడు సాఫ్ట్వేర్ జీతగాడు నేడు కోట్లకు పడిగెలెత్తాడు. పంపకాల విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం. 50% వాటా కోసం పట్టుబడుతున్న కవిత. 10 ఏళ్ల అక్రమ సంపాదనలో వాటా కోరుతున్న వైనం. కేటీఆర్ అక్రమ ఆస్తుల వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికాలో 1000 ఎకరాల ఎస్టేట్ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఒకనాటి అమెరికా ఉద్యోగి నేడు అక్కడ కోట్ల విలువ చేసే భూములను సొంతం చేసుకున్నాడని, ఏకంగా ఒక ఎస్టేట్ సంపాదించుకుంటున్నారు. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు పరాకాష్ఠగా నిలుస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక అమెరికాలోనే గాక ఇతర దేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయని, దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లు కేటీఆర్ అండ్ కో వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. కేటీఆర్కు ఆంధ్ర పారిశ్రామికవేత్తలతో ఎప్పటి నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయని, వాళ్ళ ద్వారా తన ఆస్తులను విదేశాల్లో కూడబెట్టుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. స్టార్టప్ కంపెనీల పేరుతో కేటీఆర్ అక్రమ సంపాదనకు పాల్పడ్డారని, ఆ డబ్బును విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీగా ఆస్తులు కూడబెట్టారని అంటున్నారు. కాంట్రాక్టర్లకు ఇచ్చిన కమిషన్లతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. కేటీఆర్ మలేసియా, యుఎస్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మన దేశంలో బెంగళూరు లాంటి నగరాల్లో కేటీఆర్కు బినామీలు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందిన కాడికి దోచుకున్న కేటీఆర్ విదేశాల్లో తన పెట్టుబడులు పెట్టారని, అక్కడ ఆయన బినామీలు పెద్ద ఎత్తున ఉన్నారని చెబుతుంటారు. అంతేగాక కేటీఆర్ దగ్గర 50 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఉన్నాయని, ఒక్కొక్కటి 50 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఉన్నాయని, వాటి మొత్తం విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ఇలా లెక్కకు మించిన ఆస్తులు కూడా పెట్టారు. అయితే కవిత తనకు తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను కాకుండా 10 ఏళ్ల పాలనలో సంపాదించిన అక్రమ ఆస్తుల నుంచే వాటా కోరుతుందన్న ప్రచారం జరుగుతుంది. దీనిపైనే ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. 50% వాటా కోసం పట్టుబడుతుందని అంటారు. ఇప్పుడు కవిత అడిగే దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు తండ్రి ఆస్తులకి సగం అడుగుతలేదు. ఇప్పుడు ఏంది 10 సంవత్సరాలల్లా ఏదైతే అక్రమంగా సంపాదించిరో, ఎంతైతే తెలంగాణ ప్రజల రక్త మాంసాల దోపిడీ చేసి సంపాదించారో ఆ సంపాదన నుంచి 50% అడుగుతుంది. కరెక్టే కదా. ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి దొంగతనానికి పోయిన దగ్గర 1,00,000 దొరికితే శిరసగం పంచుకోవాలి, కానీ మొత్తం నువ్వే తీసుకుంటా అంటే ఎట్లా ఉంటుంది? సేమ్ ఇప్పుడు కూడా అదే. తెలంగాణలో దొంగలు పడ్డరు, దోసుకురు. ఆ దోసుకున్న సంపదనే పంచుకోవడానికి ఇప్పుడు పంచాయతీలు నడుస్తున్నాయి.
ఇప్పుడు ఆయన డల్లాస్లో పెట్టిన మీటింగ్లా వెనక ఫోటోలు ఎవరెవరి పెట్టిండు? ఇక్కడ కేసీఆర్, అక్కడ కేటీఆర్, ఇద్దరే. ఆడ హరీష్ రావు లేడు, కవిత లేడు, ఎవరు లేరు. అక్కడ ఆయన, ఇక్కడ కవిత, ఇక్కడనేమో జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఎవరి ఫోటోలు? జయశంకర్ ఫోటో, కేసీఆర్ ఫోటో పెట్టుకున్నది. ఇక ఈమెనే ఇక ఎవరు ఫోటోలు పెడతారు. అక్కడ కేటీఆర్ కూడా నేను ఒక్కనే. ఇక పార్టీ మొత్తం స్వాధీనం చేసుకున్నాడు కేటీఆర్ వాస్తవానికి. ఇంకా పార్టీలు కానీ ఆస్తులు కానీ అన్నీ స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టి కేసీఆర్ను కూడా గౌరవ అధ్యక్షుడు ఎట్లుంటాడో ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టుగా పక్కకు పెట్టేసిండు. అందుకనే కేసీఆర్ కూడా మౌనం అయిపోయిండు. కేసీఆర్ మౌనం వీడితే వీళ్ళ మొత్తం బద్దలైపోతుంది అంతా. ఆయన మౌనంగా ఎందుకున్నాడంటే ఇప్పుడు ఆయన చేతిలో ఏమి లేదు, అంతా కేటీఆర్ లాగేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కవిత బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చింది, పోరాడుతుంది. వాస్తవానికి ఆమె కూడా ఉద్యమంలో పాల్గొన్నది. ఇప్పుడు దొంగతనం చేసేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దొరికితే కొడతారు, జైళ్ళు, కేసులు ఇవన్నీ ఉంటాయి. అవన్నింటికి తెగించి తెలంగాణలో దోపిడీ చేసి సంపాదించుకురు కదా. సంపాదించుకున్న సంపాదనల కవితకు కూడా 100% రావాల్సిందే వాటా. 50% కోరుతుంది, ఆమెకి ఇవ్వాల్సిందే. ఆమెకి ఇవ్వకుండా ఇప్పుడు పోయి డల్లాస్ల సభ పెట్టుకున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు సొంతంగా. ఇప్పుడు అక్కడ కేటీఆర్ ఎమ్మట్టున్నది కూడా ఎవరు అంటే తెలంగాణ పార్టీల ఫస్ట్ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మాత్రమే కేటీఆర్ ఎమ్మట్టు ఉంటున్నారు. కానీ సీనియర్ ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరు. కొత్తగా ఎమ్మెల్యే అయింది ఎవరు? కౌశిక్ రెడ్డి. ఆల్రెడీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యి ఓడిపోయిన వాళ్ళు ఆయన ఎమ్మటి, ఓన్లీ కేటీఆర్ ఎమ్మటి. వాళ్ళనే ఎందుకు తిప్పుకుంటాడంటే అంటే కేటీఆర్ జై, కేటీఆర్ జై, జై తెలంగాణ అనే స్లోగన్స్ వినిపించాలి. ఎమ్మటి ఉండాలి, ఊకే జై కొడుతుండాలి. అదే సీనియర్లు ఉన్నారు అనుకో, సీనియర్లు ఊకే జై కొట్టి ఉరుకులాడాలి, చేయాలంటే చేయలేరు కదా. అందుకనే వాళ్ళనే పెట్టుకుంటారు అన్నట్టు. ఇంకా వేరే వాళ్ళని ఎమ్మడి పిలుచుకోపోడు. ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నా ఏయ్ ఇక ఇవి జోకాలు అన్నట్టు ఆయన. అట్లయితే ఎమ్మడి తిప్పుకుంటాడు. ఇంకో విషయము, ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు బాగానే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు కానీ ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏం ఉద్దేశింది? అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా ఏం చేసుకుంటా ఇప్పుడు ఆయన అక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు తెలంగాణలోనే సంపద అంతా దోసుకుపోయిండు, అమెరికాలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు, కేటీఆర్ కూడా ఏంటంటే తెలంగాణలో ఎన్ని రోజులు కొట్లాడినా ఇక మనం అధికారంలోకి రాలేము. ఇక తెలంగాణను ఉన్నకాడికి దోసుకున్నాం, ఇంకేముంది ఆడ దోసుకుంటేందుకు. ఆల్రెడీ మనం 8.5 లక్షల కోట్ల అప్పు చేసినాము. ఇప్పుడు దగ్గర ఇంకో 80,000 కోట్ల అప్పు అయింది. ఇక మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మళ్ళీ 10-15 లక్షల కోట్ల అప్పు చేయాల్సి వస్తుంది. ఇక తెలంగాణలో ప్రజలు మనల్ని గెలిపియరు కూడా. ఇక అమెరికాలోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో 1000 ఎకరాల ఫామ్ హౌస్, డైమండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక అమెరికా హెసరు పెట్టింది అన్నట్టు. ఇక్కడ కవిత సొంత పార్టీ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఉన్న పార్టీని పేరు మారుస్తాడు కేటీఆర్. ఏం పెడతాడు ఇక అక్కడ? ప్రపంచ రాష్ట్ర సమితి. ఇక అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, భారతదేశం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో పోయింది. ఇక అలాగేనేమో మహారాష్ట్ర, పంజాబ్ ఇవన్నీ తిరిగిండు, బెడిచికొట్టింది. ఇక్కడైతే లాభం లేదు. ఇప్పుడు ఇక ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేశం అయింది అమెరికా కదా. అక్కడనే పోటీ చేసి అక్కడనే బీఆర్ఎస్ని అధికారంలోకి తెచ్చే పనిలో ఉన్నట్టున్నాడు. సిగ్గుండాల గాడపోయి పెట్టుకుంటారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని చెప్తారు. తెలంగాణలో ఇలా అవతరణ దినోత్సవానికి ఎక్కడ కూడా వేడుకలు చేసుకుంటలేరా? ఇది మీ బతుకు. మీకు సిగ్గు అనిపిస్తుంది అవతరణ దినోత్సవం చేసుకోవాలంటే. మీరు ఏం చేశారు తెలంగాణకు? ఏమనంటే జై తెలంగాణ, సావు నోటి తలకాయ పెట్టిండు. మాయ్య పెట్టినా నువ్వు చెప్తావు, మీ చెల్లె మాయ్య పెట్టినా నువ్వు చెప్తుంది, ఆయన హరీష్ ఏమో మా మామ నువ్వు సావు నోటి తలకాయ పెట్టినా. ఇదే తప్పితే ఇంకా మీరు ఇది ఒక్కదాన్ని తిప్పుకొచ్చుడు తప్పితే ఇంకేమున్నదాడా? ఏం చేసిర్రు? కరెక్ట్గా చెప్పాలంటే అప్పు చేసి పెట్టి కూర్చురు పెద్దగా. అది తెలంగాణ ప్రజలకేమో ఏదో పథకాలు ఇస్తాం, మీరు కూర్చొని తినుండ్రి, సోమరపోతులు గారి అని చెప్పేసి కొద్దిగా అలవాటు చేసి లాస్ట్కు ఇలా తెలంగాణను అప్పుల కుప్ప చేసి సిగ్గు లేకుండా ముఖం చూపించుకుంటేందుకు లేకుండా పోయి అక్కడ డల్లాస్లా మీరు అవతరణ సభలు పెట్టుకుంటారు. దేనికి ఇది? సిగ్గుండాలి కనీసం. వేడుకలు, ఈ వేడుకలలో కూడా ఏం మంది లేనట్టు కొడుతారు కదా. వస్తారేమో, ఇంక వస్తుండొచ్చు. కానీ మీకు ఫోటోలు చూడరు, ఎవరి పెట్టలే. కేసీఆర్, కేటీఆర్, కవిత లేదు, హరీష్ రావు లేడు, ఎవరూ లేరు. ఓన్లీ అంతే. ఈ రకంగా ఉన్నది ఈయన కథ.